హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నాకెంతో ఇష్టమైనటువంటి డిన్నర్ రెసిపీని చూపించబోతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా దీన్ని ట్రై చేయొచ్చు. వేడివేడిగా తినండి, చాలా బాగుంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా తినేసేయచ్చు. చాలా హెల్దీ రెసిపీ అండి. దీనికోసమని ఒక గిన్నెలో 1 కప్పు వరకు జొన్న రవ్వని తీసుకోవాలి. ఈ జొన్న రవ్వ ఏ సూపర్ మార్కెట్లో అయినా కానీ ఆన్లైన్లో కానీ చాలా ఈజీగా దొరుకుతుంది. తర్వాత ఏ కప్పుతో అయితే జొన్న రవ్వను వేసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు పెసరపప్పును వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేయాలి. దీనిలో 1.5 కప్పు వరకు నీళ్లు పోసి కనీసం గంట సేపు నానపెట్టాలి. జొన్న రవ్వ 1 గంట నానితేనే చక్కగా ఉడుకుతుంది. 1 గంట తర్వాత చూడండి, జొన్న రవ్వ పెసరపప్పు చక్కగా నానిపోయాయి. ఇవి చక్కగా నానిన తర్వాత కుక్కర్ గిన్నెలో 5 కప్పుల వరకు తాగే నీళ్ళని పోసుకోవాలి. మనం జొన్న రవ్వ పెసరపప్పుని తీసుకున్న కప్పు ఉంది కదా, అదే కప్పుతో 5 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. తర్వాత 15 మిరియాలు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న జొన్న రవ్వ పెసరపప్పు ఉంది కదా, దాన్ని నీళ్ళతో సహా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 1 పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే లైట్గా బాయిలింగ్ స్టార్ట్ అవ్వాలి. చూసారా, ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసేసి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దానిలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి. లేదంటే అది కొంచెం ఇది కొంచెం వేసుకోండి. కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ఇదే నెయ్యిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోండి. కరివేపాకుని కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 2 క్యారెట్స్ని తురుముకొని వేసుకుంటున్నాను. క్యారెట్ తురుముని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ నెయ్యి తాలింపులో క్యారెట్ తురుముని ఫ్రై చేస్తున్నప్పుడు ఆ స్మెల్ అండి చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కుక్కర్లో ప్రెషర్ పోయేలోపు ఇలా పోపుని వేసుకున్నామంటే ప్రెషర్ పోయిన వెంటనే తాలింపుని వేసేసుకోవచ్చు. రవ్వ చూసారా, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని దీనిలో బాగా మరిగించిన నీళ్ళు 1/4 కప్పు పోసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. అందుకని 1/4 కప్పు వరకు బాగా కాచిన నీళ్ళు పోసుకున్నాను. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం తాలింపు వేసాం కదా, ఆ తాలింపును కూడా దీనిలో వేసేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసాం కదా, ఆ జీడిపప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి 1-2 నిమిషాలు కలుపుకుంటూ ఉడికించుకోండి. నీళ్ళని వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి. మరీ పలుచగా అయిపోయినా కానీ టేస్ట్ అంత బాగుండదు. అలానే మరీ గట్టిగా ఉన్నా కానీ అంత బాగుండదు. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ జొన్న రవ్వ పొంగల్ వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. చల్లబడిందంటే గట్టిపడిపోతుంది. ఇది చాలా హెల్దీ కూడా అండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తినేయచ్చు. ఈ పొంగల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పొంగల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.